హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ని అత్యంత దారుణంగా ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఈ ఘటన కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కేవీఆర్ అనే వ్యక్తి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా తన సొంత అభిప్రాయాల్ని ఒక అనాలిసిస్ రూపంలో ప్రజలకు అందిస్తూ ప్రశ్నించే ఒక అద్భుతమైనటువంటి పర్సన్. అతని గురించి నిజం చెప్పాలంటే తెలంగాణలో ఉంటూ కూడా ఆంధ్రాలో జరిగేటటువంటి అరాచకాలపైన తన గళాన్ని కత్తిపోటులా వాళ్ళ ఆంధ్ర పాలకుల గుండెల్లో దించుతున్నాడనే చెప్పాలి. ఇది చూసి తట్టుకోలేని ఆంధ్ర పాలకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళంతా కలిసి ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఒకసారి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి తనపైన 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు రిమాండ్కి ఇచ్చారు ఆయన్ని. కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చేసి క్లియర్గా నన్ను 3rd డిగ్రీ చేశారనేసి చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా తన గొంతుకును కంట్రోల్ చేసుకోకుండా తన గళాన్ని అద్భుతంగా ప్రజలకు అందించాలని ఒక సదుద్దేశంతో ఒక రిపోర్టర్ లాగే తను, ఒక అనలిస్ట్ లాగే తను తన ఫందాలో ముందుకు వెళ్తున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దారుణాన్ని ఆయన గట్టిగా ప్రశ్నించారు. అదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ లోకేష్ గారు ఆయన చేతిలో ఒక ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ బుక్ గురించి ఎర్రి బుక్కు అంటాం ఆయన జరిగింది. దానికి లోకేష్ గారికి చాలా కోపం వచ్చిందంట. పాపం ఎట్టి పరిస్థితుల్లో మనోడిని కంట్రోల్ చేయండి అంటూ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిసింది. ఆ తర్వాత తన పైన విపరీతంగా రెండోసారి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి చిన్న నాయకులు వచ్చి తనకి మద్దతుగా నిలిచి అరెస్టుని ఎలా అరెస్ట్ చేస్తారని అడగడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నిన్న రాత్రి వెళ్ళి కేవీఆర్ని అత్యంత దారుణంగా వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తూ రోదిస్తూ పోలీసులు కాళ్ళు చేతులు పట్టుకుంటున్నా కూడా కనీసం కన్సిడరేషన్ లేకుండా, అంటే కన్సిడరేషన్ ఎందుకు ఉండాలి అని నేను అంటున్నా అంటే అతని పైన పెట్టింది తప్పుడు కేసు కాబట్టి. తప్పుడు కేసు నువ్వు ఎలా చెప్తావు అంటే నువ్వు రాజ్యాంగాన్ని మితిమీరి రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తూ ఉంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎర్రి రాజ్యాంగం అని ఆయన అన్నందుకు ఆయన రాజ్యాంగాన్ని వెర్రి రాజ్యాంగం అన్నాడు అనేసి తప్పుడు కేసు పెట్టి పాపం మనోడిని అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కావాలని పెట్టి తనపైన ఇబ్బందులు పెడుతున్నటువంటి కేసు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరి పరిస్థితి రేపొద్దున ఆంధ్ర గురించి ఎవడ మాట్లాడినా మీ బ్రతుకులు కూడా ఇవేరా, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి బొక్కలో వేస్తాం. ఏమనుకుంటున్నారు? ఆషామాషి అయినా చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ అన్నా, లోకేష్ అన్నా అంటూ ఒక రకమైనటువంటి మైండ్ సెట్ని తెలంగాణ జర్నలిస్టుల బుర్రల్లో ఎక్కించి భయభ్రాంతులకు గురి చేసే విధంగా కేవీఆర్ని అరెస్ట్ చేశారు. కాబట్టి ఒకసారి ఆ విజువల్స్ చూడండి, ఎలా అరెస్ట్ చేశారని మీకు అర్థమవుతుంది. జర్నలిస్ట్ అన్న ఐడి కార్డ్ యూట్యూబ్లో కొడితే వస్తుంది సార్. జర్నలిస్ట్ రాకేష్ అని కొట్టండి వస్తుంది. ఏ స్టేషన్ సార్? ఎవరికి మీరు చెప్పారా? అయితే చూశారు కదా, తెలంగాణ పోలీసులు కాదు వీళ్ళు.
ఆంధ్ర పోలీసులు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తెలంగాణలో అరెస్ట్ చేయాలంటే తెలంగాణ పోలీసుల్ని పక్కన పెట్టుకొని వచ్చి కేసు ఇది, ఈ వ్యక్తిని మేము అరెస్ట్ చేస్తున్నాం చూపించాలి. కానీ అది చేయలేదు. వీళ్ళ ఇష్టానుసారంగా తెలంగాణ బోర్డు ఉన్నటువంటి వెహికల్, అంటే టీఎస్ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి వెహికల్ తీసుకొచ్చి దట్టు సివిల్ డ్రెస్లో వచ్చేసి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. వాళ్ళ భార్య వాళ్ళు కాళ్ళు ఎలా పడ్డా కూడా పట్టించుకోవట్లేదు. నాకు తెలియదు, నేను అర్థం కాదు ఇక్కడ ఏంటంటే ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టే నాయకులు ఉన్నారు, వాళ్ళని ఎవడూ పట్టించుకోడు, వాళ్ళపైన కేసులు ఉండవు. అదేవిధంగా భాషల యాసల మధ్య మొన్న ఇడుపు కాగితం అనే మూవీ వస్తే దానిపైన మాట్లాడిన ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. ఇడుపు కాగితం ఏంటి అనేసి స్వచ్ఛమైన తెలంగాణలో విడాకులు అనే పదాన్ని ఇడుపు కాగితం అన్నారు. నిజంగా చెప్పాలంటే విడాకుల్లోనే ఆకులు తప్పించి కాగితాలు లేవు, కానీ ఇక్కడ కాగితాలు ఉన్నాయి. అటువంటి ప్రదేశాలు ఎవరు పట్టించుకోరు. మహిళల పట్ల దారుణంగా ట్రోల్ చేసేవాడిని ఎవడూ మాట్లాడు. ఇలా ఎన్ని ఉన్నా కూడా సోషల్ మీడియాలో హిందూ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళ గురించి ఎవడు అరెస్ట్ చేయరు. ఎప్పుడైతే రియల్ వాయిస్ వచ్చేసి ఇలా రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తారో, వాళ్ళ ఎర్ర బుక్ గురించి ఇలా మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళకి ఎక్కడో కాలి పాపం అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ విషయంపై ఈ కేవీఆర్ వైఫ్ వెళ్ళి కేసు పెడతాం కూడా జరిగింది. తన భర్త పైన అక్రమ కేసులు పెట్టారంటూ తను వెళ్ళి కేసు పెడతాం జరిగింది. దానిపైన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేవీఆర్ వాళ్ళ మిసెస్ జర్నలిస్టులు వెళ్ళి కేసు పెట్టారు. పెట్టండి, మీకు ఇచ్చిన అయినా కానీ ఒక కాపీ కావాలా, ఏం కైతే కూడా తెలవాలి కదా. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడకు చొరపడి మీ దగ్గర ఉన్నటువంటి మీలో ఒక సహచరుడిగా బ్రతుకుతూ తన పట్టుకుట్టి కోసం చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టి రన్ చేస్తున్నటువంటి కేవీఆర్ పైన ఈ రేంజ్లో దాడి జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడు, వేరే పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడరు. కానీ కవిత గారు ఈ విషయం పైన స్పందించడం జరిగింది. ఇది చాలా అక్రమం అంటూ తను నిలదీయటం కూడా జరిగింది. ఇక ఆంధ్ర పాలకులు ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా వాళ్ళ పవర్ ఇంకా ఇక్కడ పనిచేస్తుంది అంటూ ఆవిడ మాట్లాడటం జరిగింది. నిజం చెప్పాలంటే ఇటువంటి భావజాలాలు ఉండటం వల్లేమో తెలంగాణ ఉద్యమం చెలరేగి ఆంధ్ర పాలకులకి వ్యతిరేకంగా పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నా కూడా ఎంతోమంది అమరవీరులు తెలంగాణకి అసువులు బాసినా కూడా కనీసం ఇప్పుడు ఆ లెగసీని కాపాడుకోవటంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ రిపోర్టర్ని పట్టుకుని వెళ్తుంటే కనీసం దాన్ని ఖండించలేకపోయిందంటే అర్థం చేసుకోండి. దీనిపైన కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఏం మాట్లాడుతున్నారు వినండి. జై తెలంగాణ. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను. జర్నలిస్ట్ మిత్రుడు కేవీఆర్ గారిని ఆంధ్ర పోలీసులు వచ్చి లాక్కొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం చిన్న పిల్లలు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు, భార్య అడ్డుపడుతున్నా కూడా లాక్కొని వెళ్తున్నారు. దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అన్నది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇదివరకే ఒక చిన్న కమెంట్ చేసినందుకు, పొలిటికల్ కమెంటరీ చేసినందుకు అతన్ని తీసుకెళ్లి ఆంధ్ర పోలీసులు ఘోరంగా కొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే కేసుకు ఇంకొక చిన్నదేదో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తనని తీసుకెళ్ళడానికి ఇక్కడి వరకు రావడము, దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది ఇది చాలా అన్యాయం. అదే వేరే ఆంధ్రాకు సంబంధించినటువంటి సినిమా యాక్టర్లు మన గడ్డ మీదకి వచ్చి మన ఉద్యమాన్ని అవమానపరిచి మనల్ని వేర్పాటువాదులని, టెర్రరిస్టులని, ఉగ్రవాదులని అంటే ఈ తెలంగాణ పోలీసులకు మరి ఎందుకు కేసు పెట్టేటటువంటి దమ్ము ధైర్యం లేదు? ఎవరికి మీరు పోలీసులు? తెలంగాణ ప్రజలకా, ఆంధ్ర వాళ్ళకా? ఇదేంది అన్యాయము? అతన్ని లాక్కొని వెళ్తూ ఉన్నారు. ఎన్నిసార్లు తీసుకొని వెళ్తారు ఒకటే కేసులో? ఒకసారి అయిపోయింది, తీసుకొని వెళ్ళిండ్రు. దాన్ని కూడా మీరు అలౌ చేయాల్సింది కాదు. ఈసారి కూడా మళ్ళీ అలౌ చేయడం అన్నది కేవలం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. జర్నలిస్ట్ మిత్రుల్ని తీసుకొని వెళ్ళడము, మన మేధావుల మీద దాడి చేయడం, దాన్నంతా కూడా దగ్గరుండి తెలంగాణ పోలీసులు సహకరించడం అన్నది చాలా చాలా అన్యాయం. ఆ హృదయ విదారకమైనటువంటి వీడియోస్ చూసినా తెలంగాణ పోలీసుల మనసులు కరగాలి.
ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు పొలిటికల్గా ఆంధ్ర వాళ్లకు లొంగిపోయి ఉండవచ్చు కాక కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జర్నలిస్టులకు ఆ కర్మ పట్టలేదు. మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. ఇప్పటికి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్తున్నారు. డెఫినెట్గా ఆ కేవీఆర్ గారిని తొందరగా రిలీజ్ చేయాలి. తెలంగాణ పోలీసులు సహకరించకూడదు. ఇటువంటి పెట్టి చిన్న కేసులు, చాలా చిన్న విషయాలకు పెట్టి కేసులకు కూడా సహకరించడం అన్నది అన్యాయం. అది వారికి వాక్ స్వాతంత్రం ఉండాలి, అది లేకుండా చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కేవీఆర్ గారికి, వారి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో వారిని ఆంధ్రాకు పంపించకూడదు, వారిని ఇక్కడ రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడుంది మేడం? ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఎవరికి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వైసీపీకి ఫేవర్గా మాట్లాడినా వాళ్ళందరిపైన కేసులు పెట్టిన వాళ్ళంటూ ఒక్కళ్ళు కూడా లేరు. అంతకుముందు ఎప్పుడైతే వైసీపీకి మద్దతుగా ఉన్నవారిని అయితే అరెస్టులు కూడా తప్పుకు చూపించి కోర్టులో ప్రజెంట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ తెలిసి ఆంధ్ర నాయకుల్ని నమ్మి చాలామంది మోసపోతూ ఉన్నారు. ఎందుకంటే అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో లీగల్ సపోర్ట్ సరిగా ఇవ్వరు, ఇటు టీడీపీ వాళ్ళేమో వీళ్ళంతా కలిసి కేసుల మీద కేసులు పెట్టి దారుణంగా వాళ్ళ జీవితాలతో ఎఫ్ఐఆర్లు వేసి కస్టడీలు చేసి పిచ్చకొట్టుడు కొట్టి పక్కన పడేస్తున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడంలో, ఇటు చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ లా అండ్ ఆర్డర్ కాపాడటంలో ఎవరి స్వార్థం కొద్దీ వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఆంధ్రాలో ఎవరో కూడా ప్రజల కోసం పనిచేయట్లేదు అన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు కవిత గారు కేవీఆర్ గురించి మాట్లాడింది. ఇప్పుడు ఈ తెలంగాణ వాదులంతా కూడా వ్యతిరేకించి నిలబడాలి. లేదంటే రేపు ఈరోజు కేవీఆర్కి అయింది, రేపొద్దున ఇంకొకరికి అవుతుంది. అప్పుడు కూడా ఇలాగే కంప్లైంట్లు పెట్టుకుంటే మీరు చూసుకోలేదు. కానీ ఫైట్ చేస్తే ఇంకొకసారి ఇంకో ఆంధ్ర నుంచి పోలీసుడు తెలంగాణలో అడుగు పెట్టాలంటే వణికేలా ఉండాలి. అర్థం చేసుకోండి. ఎందుకంటే అతను కేవీఆర్ పైన పెట్టింది అక్రమ కేసు కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో అరెస్టులు ఆంధ్ర వరకే పరిమితం కాలేదు, తెలంగాణ జర్నలిస్టులను కూడా చుట్టేస్తున్నాయి, ముంచేస్తున్నాయి, కొట్టేస్తున్నాయి, థర్డ్ డిగ్రీల రూపంలో రక్త కన్నీరు కార్పిస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం. ఇది ఎంతో కాలం నడవకుండా ఉంటే చాలా మంచిది. నడిస్తే ప్రజల్లో విలేకరులు వ్యతిరేకత వస్తే నెక్స్ట్ ఎలక్షన్లో గట్టి దెబ్బ తగులుతుంది టీడీపీకి. థ్యాంక్ యూ.